ప్రియమైన ఆరోగ్యాభిలాషులకు హృదయపూర్వక దివ్య నమస్కారములు. నా పేరు షేక్ బహార్ అలీ, ఆయుర్వేద వైద్య ప్రకృతి వైద్యులు, ఖానాపురం హవేలీ, ఖమ్మం. ఈరోజు మనము చెరుకు గడరసం గురించి చెప్పుకుందాం. దీన్ని చెరుకుని హిందీలో గన్నా అంటారు, సంస్కృతంలో ఇక్షు అంటారు, తెలుగులో చెరుకు అనేది కామన్గా అంటాం. అయితే ఈ చెరుకు భారతదేశంలోని విస్తారంగా పెంచుతున్నారు. అంటే చెరుకు పెంచవలసిన అవసరం ఏముందంటే ఈ చెరుకుతోనే బెల్లం తయారవుతుంది, తర్వాత పంచదార, తర్వాత మొలాసిస్, తర్వాత ఆల్కహాల్, కండ చక్కెర ఇలాంటివి తయారు చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఈ చెరుకు గడ యొక్క రసము శుభ్రంగా తీసుకొని తాగితే మనకు చాలా లాభాలు ఉంటాయి. కానీ ఆ చెరుకు గడ రసము మనము తాగే ముందు ఆ చెరుకు గడపైనటువంటి చిన్న చిన్న పెచ్చుల్ని చక్కగా తీసివేయాలి. అంతేకాకుండా ఈ చెరుకు గడ మీద ఈగలు, దోమలు, క్రిమి కీటకాలన్నీ కూర్చొని ఉంటాయి. వాటి వల్ల మనకేమవుతుందంటే రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక మనము పరిశుభ్రంగా ఉన్నటువంటి చెరుకు గడలను తీసుకొని దాని ద్వారా జ్యూస్ పట్టుకొని చక్కగా తాగినట్లయితే ఆ జ్యూస్తో మనకు వెంటనే అంటే సత్వరమే శక్తిని రావడం జరుగుతుంది, నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుంది, ఆ బలాన్ని కూడా ఇస్తుంది, చక్కగా మన ముఖ కాంతిని కూడా పెంచడం జరుగుతుంది. అయితే ఇది కంటిని కూడా చలవ చేస్తుంది, ఇది వీర్యపుష్టిని కూడా చేస్తుంది, వాత కఫ పైత్యాలను కూడా తగ్గిస్తుంది. ఎందుకంటే ఈ చెరుకుగడ రసంలోని చాలా పోషక విలువలతో కూడింది. కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, ఐరన్ ఉంటుంది, విటమిన్ ఉంటుంది, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ డి, తర్వాత సోడియం, పొటాషియం, ఐరన్, నియాసిన్ ఇలాంటి చాలా రకాల పోషకాలతో కూడినటువంటి ఉండటం వల్ల ఇది చాలా మనకు శక్తినివ్వటమే కాకుండా మనము ఆరోగ్యం ఉంచడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేయటం జరుగుతుందన్నమాట. మనము ఈ యొక్క చెరుకుగడ రసాన్ని మనము ఎండాకాలంలో ఎండ తీవ్రతకు మనం బయటికి వచ్చిన తర్వాత ఒక్క 10 నిమిషాలు కానీ 20 నిమిషాలు కొద్దిగా విరామం ఇచ్చి ఒక గ్లాసు నీళ్లు తాగిన తర్వాత ఈ యొక్క చెరుకుగడ రసములోని మనము చక్కగా అల్లం రసం, నిమ్మరసం, కొబ్బరి నీరు కలిపి తాగినట్లయితే ఇది అద్భుతంగా పనిచేయటమే కాకుండా జ్వరమున్న రోగులకు కూడా చాలా చక్కగా శక్తిని ఇస్తుంది, జ్వరాన్ని తగ్గిస్తుంది, తర్వాత మన యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా అద్భుతంగా చెరుకుగడ రసం చాలా చక్కగా పనిచేయడం జరుగుతుంది. అంతేకాకుండా మన యొక్క చెరుకుగడ రసము నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుంది, వీర్యపుష్టిని కలిగిస్తుంది. ఈ ఆర్థరైటిస్ రోగులకు కూడా చెరుకుగడ రసం చాలా అద్భుతంగా పనిచేయడం జరుగుతుంది. చాలామంది థైరాయిడ్ గ్రంథి పెరిగిన వాళ్ళకి మూత్రంలో మంట రావటము, అంతేకాకుండా ఎసిడిటీ రావటం ఇలాంటి ప్రాబ్లం ఉంటాయి. వాటిని కూడా తగ్గించగల కెపాసిటీ ఈ యొక్క చెరుకుగడ రసానికి ఉంది. ఈ చెరుకుగడ రసం తాగటం వలన మనకి కండ్లను చలవ చేస్తుంది, మెదడుని చక్కగా చైతన్యవంతం చేస్తూ మనకు స్ట్రెస్ లెవెల్స్ని కూడా తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత గుండెకి పనిచేస్తుంది, లివర్ డీటాక్సిఫికేషన్కి పనిచేస్తుంది, ఆమాశయాన్ని చక్కగా శుద్ధి చేయడం జరుగుతుంది. ఎక్కువగా తీసుకుంటే మాత్రం మలబద్ధకం చేస్తుంది, దాన్ని లిమిటెడ్గా తీస్తే మల విసర్జన చేయడం జరుగుతుందన్నమాట. కిడ్నీలకు కూడా చక్కగా శుభ్రం చేయడం జరుగుతుంది. మనకి కిడ్నీల్లో ఉన్నటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా తగ్గించడానికి ఈ యొక్క చెరుకుగడ రసం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మూత్రం మంటగా రావటం, మూత్రం డ్రాప్స్ పడటం, యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్, యూటీఐ ప్రాబ్లం ఉన్నా సరే చెరుకుగడ రసం తాగినట్లయితే మనకు అద్భుతంగా పనిచేయటం జరుగుతుంది. ఇది మన యొక్క చెరుకుగడ రసము బజార్లో దొరుకుతుంది. అవసరమైతే మనం ఇండ్లల్లో కూడా చక్కగా తయారు చేసుకొని కూడా తాగవచ్చును. ఈ యొక్క చెరుకుగడ రసము మనము తీసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే ఈ చెరుకుగడలో కూడా వేళ్ళు పెట్టేసి కూడా కొంతమంది చెరుకు మిషన్లో పెట్టి తీయటం జరుగుతుందన్నమాట. దానివల్ల కూడా పెద్ద ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక మనకు పరిశుభ్రమైనటువంటి చెరుకుగడలను తీసుకొని వాటిని చక్కగా జ్యూస్ తీసుకొని తాగినట్లయితే అద్భుతంగా పనిచేస్తుంది. ఆర్థరైటిస్కి పనిచేస్తుంది,
మెదడుకు పనిచేస్తుంది, కండ్లకు చలవ చేస్తుంది, ఆమాశయాన్ని చక్కగా పనిచేస్తుంది. అంతేకాకుండా కండ్ల మంటను తగ్గించడమే కాకుండా హార్ట్కి, లివర్కి డీటాక్సిఫికేషన్ పనిచేస్తుంది, రక్తం శుద్ధి అవుతుంది, రక్తం వృద్ధి కూడా అవుతుంది. ఈ యొక్క చెరుకు గడ్డ రసము మనము ఎవరికి ఇష్టం పోవడానికి వీలు లేదు, ఎందుకంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఆ చెరుకు గడ్డ రసంలో మనం కొద్దిగా కావాలంటే చిన్న ఐసు ముక్కలు వేసుకొని తాగితే అద్భుతంగా పనిచేయటం జరుగుతుంది. ఎందుకంటే వాత కఫ పైత్యాలను కూడా తగ్గించడంలో అమోఘంగా అద్భుతంగా పనిచేయటంలో ఇది దిట్ట అన్నమాట. చెరుకు గడ్డ రసము మనము దీన్ని ఉదయము సాయంత్రం కానీ ఎప్పుడైనా వారంలో 2 సార్లు 3 సార్లు తీసుకున్నట్లయితే మనకు వీర్యపుష్టి కలుపుతుంది. మనము చెరుకు గడని చక్కగా నమిలి తిన్నట్లయితే దంతాల్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాని కూడా తొలగించడం జరుగుతుంది, దంతాలు కూడా చాలా చక్కగా మెరవడం జరుగుతుంది. కనుక దీన్ని అందరూ తాగండి, చక్కగా హ్యాపీగా దీన్ని యొక్క లాభాల్ని ఆస్వాదించండి. అయితే షుగర్ పేషెంట్ తాగాలా వద్దనేది ఒక కన్క్లూజన్. అయితే షుగర్ పేషెంట్ మినిమం ఒక టీ గ్లాస్ తాగితే పర్వాలేదు, అదనంగా తాగితే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి కనుక టీ గ్లాసు 2 రోజులకు ఒక్కసారి తాగొచ్చు. ఎందుకంటే ఇది ఎమ్మటనే సత్వరాన్ని శక్తి ఇస్తుంది, నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది, ముఖ సౌందర్యం పెంచుతుంది, యవ్వనాన్ని పెంచుతుంది, ఎమ్మటే బ్లడ్ని సర్క్యులేషన్ చేస్తుంది, బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది. అందుకే రక్తంలో చక్కెర శాతాన్ని పెంచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కనుక దీన్ని మనం లిమిటెడ్లో తీసుకున్నట్లయితే అద్భుతంగా షుగర్ పేషెంట్ కూడా పనిచేస్తుంది. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసి మరియు మీ ఫ్రెండ్స్కి కూడా దీన్ని ఫార్వర్డ్ చేయగలని చెప్పేసి దయచేసి కోరుతున్నాను. జై హింద్, ధన్యవాదములు.